హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ మనమైతే రంపచోడవరంలో ఉన్నాము. అయితే రంపచోడవరం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మంచి ప్రశాంతమైన వాతావరణం, ఎత్తైన కొండలు, అండ్ అలాగే ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అని తెలుసు. అండ్ అలాగే ఒక భూపతిపాలెం ప్రాజెక్టు, అండ్ అలాగే ఈ పచ్చని కొండల మధ్యలో ఉండే అందమైన వాటర్ ఫాల్స్. ఇదే కాదండోయ్, రంపచోడవరంలో ఇంకొక ముఖ్యమైన ప్రదేశం ఉంది. చాలా హిస్టారికల్ ప్లేస్ అది ఎక్కడంటే రంప, అండ్ అలాగే ఆ రంపలో ఉండే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. రాజమండ్రి నుండి అయితే సుమారు రంపచోడవరానికి 50 కిలోమీటర్లు ఉంటుంది. అదే రంపచోడవరం నుండి అయితే రంపకి 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. మనం రంపచోడవరం రీచ్ అయిన తర్వాత మెయిన్ సెంటర్ అదే అంబేద్కర్ సెంటర్ నుంచి మనం యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. మనమైతే సీసీ రోడ్కి ఎంటర్ అవుతాం. సీసీ రోడ్కి రైట్ సైడ్ ఎస్బీఐ బ్రాంచ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మన ముందు ఒక స్కూటీ వెళ్తుంది, దాన్ని ఫాలో అయిపోదాం మనం. ఈ లైన్లో అయితే మనకు కొన్ని ఇళ్ళు మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ డౌన్కి వెళ్ళిపోతే మనకు ఒక కాలువ వస్తుంది. లొకేషన్ కూడా బాగుంటుంది. ఇదే ఆ కాలువ. ఈ కాలువ దాటగానే మనం అడవిలోకి ఎంట్రన్స్ అయిపోతున్నట్టే. ఈ రోడ్లో అయితే అక్కడక్కడ గుంతలు కనిపిస్తాయి, కానీ మరీ అంత వరస్ట్ అంటే ఏం కాదు, పర్వాలేదు. రోడ్డుకి ఇరువైపులా అక్కడక్కడ చింత చెట్లు, మామిడి చెట్లు, నేరేడు చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. బాగుంటుంది. వావ్, చాలా బాగుంది లొకేషన్. నచ్చిందా మీకు? నాకైతే ఈ జర్నీ చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది. అప్పుడు వర్షం వచ్చేలాగా ఉంది, చల్లగా, అండ్ పచ్చని కొండలు. ఇదంతా నాకు బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. మా జర్నీ అయితే ఇలా కూల్గా సాయంత్రం చల్లగా సాగిపోయింది ముందుకి. ఇంకా మనం వెళ్ళే దారిలోనే చిన్న కాలువలు లాంటివి కనిపిస్తాయి. ఈ కాలువలు డైరెక్ట్గా మనకి కొండల నుంచే వస్తాయి వాటర్. ఈ వాటర్ని స్టోర్ చేసుకొని ఇక్కడ జనాలు పంటలు పండించుకుంటారు. ఈ కాలువని కొండ కాలువ లేదా కొండవాగు అనేసి అంటారు ఇక్కడ. మనం మాట్లాడుకుంటూనే ముందుకు పోతూనే ఉన్నాం. ఇంకా ఊరు రావట్లేదు అనుకుంటున్నారా? ఇవన్నీ వచ్చేసింది. మనకి రంపచోడవరం నుంచి కరెక్ట్గా 15 మినిట్స్ అయితే పడుతుంది. ఇది చాలా చిన్న ఊరు, సుమారు 40 ఇళ్ళ వరకు ఉంటాయి అంతే. ఇంత చిన్న ఊరైనా సరే దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. అల్లూరి సీతారామరాజు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రంప పితురు అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. హిస్టరీలోకి వెళ్తే 1920 సంవత్సరంలో ఇక్కడి నుంచే రంప తిరుగుబాటు జరిగింది. అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా. మనకు రంప చుట్టూ కనిపించే ఈ ఎత్తైన కొండలన్నీ కూడా తూర్పు కనుమల యొక్క చైన్ ఫార్మేషన్ అన్నమాట. మనం టెంపుల్కి రీచ్ అయిపోతున్నాం. చూడండి, ఆ కొండకి ఆనుకొని ఒక టెంపుల్ ఉంది కదా. ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ అదే. దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఆ టెంపుల్ ఏంటంటే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం అన్నమాట. ఇది చాలా పురాతనమైనది, చాలా హిస్టరీ ఉంది దీనికి.
ఈ దేవాలయం గురించి మనం ప్రధానంగా చెప్పుకుంటే ఈ దేవాలయం 12వ శతాబ్దంలోనిది. అయితే అప్పటి కవుల గురించి మనం మాట్లాడుకుంటే నన్నయ్య తిక్కన కాలం నాటి దేవాలయం అన్నమాట. అప్పుడు ఈ రంపను పాలించే రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఈ దేవాలయాన్ని నిర్మించారనమాట. సో 12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలించేవారంట. ఈ దేవాలయంలో శివునికి సేవ చేసుకుంటూ ఒక పెద్ద ఆయన ఉంటారు. ఆయన ఈ గుడి విశేషాల గురించి చెప్తారు. ఆయన మాటల్లోనే మనం విందాం ఇప్పుడు. 12వ శతాబ్దంలోనే శ్రీకృష్ణుడు కోడి కూసిన తర్వాత ఆపేశారు అక్కడ. అందుకే ఈ గుడి సగంలో కొన్ని కొన్ని ఊళ్ళో మన దేశంలో చాలా ఉన్నాయి. పెద్దాపురం ఉంది, పాండవులు మెట్ట అంటారు. అక్కడ సరిగ్గా కట్టబోతులేదల్లా ఈ శ్రీకృష్ణుడే కోడి కూసాడు అక్కడ అయిపోయి. ఇక్కడ మళ్ళీ ద్రాక్షారామం చుట్టూరు గుడి అంతా కట్టేసారు. సగం గోడ ఇంకా కట్టుకుని గోడ సగం వరకు కట్టేసి ఆపేసి ఉంటుంది ఆపేసారు. టెంపుల్ కి వెళ్ళారమ్మా, అది మామూలుగా కట్టినా ఎప్పుడు పడిపోతూ ఉంటది. ఈడంతో ఇదొకటి నక్కలు రాగేస్తున్నాం. అది చూపించుకుంటూ మాట్లాడతారు. లోపలికి వెళ్తామా? తల్లి అయితే ఫోటో తీసుకొని ఉంటాను లోపల. అయిగో లైటింగ్ ఉంది, పర్లేదు వెళ్తే. అందరూ ఉంటారు పక్కన భుజం నిలబడింది చూడు. శ్రీరాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ శివునికి ప్రతి సోమవారం కూడా పూజ చేసేవారంట. ఇక్కడికి దగ్గరలోనే కొండ మీద ఒక వాటర్ ఫాల్స్ ఉంది. దాని పేరు పశ్చిమ వాహిని. ఈ పశ్చిమ వాహినికి ఒక పక్క ఒక పెద్ద సొరంగం ఉంటుంది. ఆ సొరంగ మార్గం గుండా శ్రీరాముల వారు భద్రాచలం నుండి ఇక్కడ వరకు ఆ సొరంగ మార్గంలో ప్రయాణించి శివారాధనలో పాల్గొనేవారట. కానీ నీ మనసులో అనుకున్నది జరుగుద్ది. నువ్వు ఏది అనుకుంటావు అన్ని ఖచ్చితంగా జరుగుద్ది. మళ్ళీ ఈ వారం కల్లా చెప్పేస్తావు నాకు. ఈ కొండ కోనల మధ్య వెలసిన ఈ శివుడు భక్తుల యొక్క బాధలు కోరికలను తీర్చే ఒక కల్పతరువు. శ్రీరాముడు స్పృశించిన ఈ మహాశివలింగాన్ని నేను కూడా తాకడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మహాశివరాత్రి ఇక్కడ అంగరంగ వైభవంగా 3 రోజులు జరుగుతుంది. ఈ జాతర భలే కనుల విందుగా ఉంటుంది. దీనికోసం ఈ చుట్టుపక్కల ఉన్న జనాభా మొత్తం కూడా ఒక నియర్లీ ఒక 50,000 వరకు ఉంటారు జనాభా. ఇంక ఈ ప్రదేశం అంతా కూడా ఇసుక వేస్తే రాలనంత జనాభా అయితే వస్తారు. చాలా బాగా జరుగుతుంది. ఈ దేవాలయం గురించి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది అత్యంత పురాతనమైన శైవ క్షేత్రం. నాగుల చవితికి కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి పూజలు జరిపించుకుంటారు. తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు జరిపించుకుంటారు. ఈ శివాలయం పక్కనే ఒక రుద్రాక్ష చెట్టు ఉంటుంది. ఈ రుద్రాక్ష చెట్టు 2 రకాల రుద్రాక్షలు ఇస్తుందట. పంచముఖ రుద్రాక్ష, త్రిముఖ రుద్రాక్షని ఇస్తుందట.
ఈ చెట్టుకు కాసిన రుద్రాక్షలన్నీ కూడా శుభ్రం చేసి దేశంలో ఉన్న వివిధ దేవాలయాలన్నింటికి కూడా పూజ కోసం పంపిస్తారట. జూన్ జూలై నెలల్లో అయితే దీనికి ఫ్లవర్స్ వస్తాయి, ఇలా గుత్తులు గుత్తులుగా వైట్ కలర్లో ఉంటాయి. ఇక్కడ ఈ గుడి చుట్టూ అయితే ఇంకా పచ్చని పొలాలు ఉంటాయి. చూడండి, పొలాలు ఉడుస్తున్నారు. మొత్తానికి ఈ ప్రదేశం అంతా చల్లని గాలితో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్.